తమిళనాడులో పొలిటికల్ ఈక్వేషన్స్ అంతకంతకు ఆసక్తికరంగా మారుతున్నాయి. విజయ్ రేపో మాపో సీఎం సీటుపై కూర్చుంటారని భావించిన తాజా పరిణామాలు మాత్రం అది అంత ఈజీ కాదంటున్నాయి. మరో 5 ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం అంత ఈజీ కాదని అర్థమవుతోంది. విజయ్కు ఎన్నికల్లో 108 సీట్లు వచ్చాయి. అయితే ఆయన 2 చోట్ల గెలవడంతో టీవీకే బలం 107గా ఉంది. ఇక మెజారిటీకి మరో 10 మంది అవసరం. అయితే కాంగ్రెస్కున్న 5 ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటించారు. మరో 5 ఎమ్మెల్యేల సపోర్ట్ కావాల్సి ఉంది. కానీ ఈ 5 ఎమ్మెల్యేల సపోర్ట్ అంత ఈజీగా కనిపించడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లెఫ్ట్ పార్టీలు విజయ్తో చేరబోమని ప్రకటించాయి. చిరకాల మిత్రుడు డీఎంకేతోనే ఉంటాయని తేల్చి చెప్పాయి. ముస్లిం లీగ్ కూడా అదే మాట చెప్పింది. దీంతో విజయ్ ఇప్పుడు 2 ఎమ్మెల్యేలున్న వీసీకే, 4 ఎమ్మెల్యేలున్న పీఎంకే పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే వీసీకే మద్దతిచ్చినా ఇంకో 3 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. పైగా ఇది డీఎంకే మిత్రపక్షం. ఇక ఎన్డీఏలో ఉన్న పీఎంకే బయటకు వస్తుందా అంటే అది డౌట్గానే కనిపిస్తోంది. దీంతో ఆ 5 అంత ఈజీ కాదని అర్థమైపోతోంది. గవర్నర్ కూడా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు గురించి విజయ్ను ప్రశ్నించారు. మీ దగ్గర మ్యాజిక్ నంబర్ లేనట్టుంది అని అడిగారు. 118 మంది సభ్యుల మద్దతు కూడగట్టిన తర్వాతే రావాలని గవర్నర్ విజయ్కు సూచించారు. అయితే విజయ్ మాత్రం 1-2 రోజుల్లో మద్దతు కూడగడతామన్న నమ్మకంతో ఉన్నారు.